వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి నోవల్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులని అర్ధాంతరంగా ఉద్యోగాలను ఆపేస్తూ తమకు ఇవ్వాల్సినటువంటి జీత భత్యాలు కూడా సమర్పించకుండా అకస్మాత్తుగా కంపెనీని మూసేయడము, అదేవిధంగా కంపెనీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే కార్మికులకు ఇవ్వాల్సినటువంటి హామీలు నెరవేర్చకుండా అర్ధాంతరంగా కంపెనీని ఆపేసి ఆ కంపెనీలో పనిచేసినటువంటి కార్మికులు ఎవరుతున్నారో వాళ్ళందరినీ కూడా రోడ్డున పడేసినటువంటి ఉదంతం మహబూబ్ నగర్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం నోవాటెక్ అంటే కంపెనీ ముందర మనమున్నాం. ఆ కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు రోడ్డున పడ్డారు. వారితో మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు ఎలాంటి కంపెనీ నోవాటెక్ కంపెనీలో ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు? కంపెనీ మీకు ఎలాంటి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఏముంది? 10 సంవత్సరాలు సార్ నేను చేయబట్టి 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా. మొన్న కంపెనీ నడుస్తలేదు అని చెప్పి సడన్గా మాకేం చెప్పారంటే 3 నెలల జీతం ఇస్తాము, ఈడ వచ్చి ఉత్తగెందుకు ఇలా పడతారు, ఇంటికాడనే ఉండండి, కంపెనీ మళ్ళీ వేరేది వస్తుంది, ఆ దాంట్లో మీరు చేతురు, ఇప్పుడైతే ఇంటికాడ ఉండండి, మీకు శాలరీ అయితే కంపల్సరీ ఇస్తాం, 3 నెలల జీతం ఇస్తాము, అంతలోపే మేము కంపెనీ తీసుకొచ్చి మళ్ళీ మీరు యథావిధిగా మీ డ్యూటీలు మీరు ఎక్కండి, సేమ్ యథావిధిగా ఉంటుంది అన్నారు. సరే ఓకే సార్ అన్నాం. అయితే సిగ్నేచర్ పెట్టండి, మీకు అది గ్రాడ్యుయేట్ బోనస్ ఫుల్ ఇస్తామని చెప్పారు. సరే వస్తుంది కదా, మళ్ళీ కంపెనీ వస్తే మేమే చేరుతాం కదా అనుకొని సిగ్నేచర్ పెట్టినాం సార్. సిగ్నేచర్ పెట్టినాక 3 నెలల జీతం వేసిండ్రు. 3 నెలల జీతం వేసి దాని కింద సెటిల్మెంట్ అని పెట్టిర్రు. సెటిల్మెంట్ ఎందుకు పెట్టిండ్రు సార్ అంటే మళ్ళీ కంపెనీ నడుస్తలేదు కదా సెటిల్మెంట్ అని అన్నాడు. మళ్ళీ ఆ ముక్క ఫస్ట్ చెప్పింటే మేము మా డిమాండ్స్ ఏందో మేము అడుగుతుంటేమి కదా, మీరు కంపెనీ వస్తుంది మీరే చేతురు అని చెప్పి ఎంప్లాయీస్గా మీరే ఉందరు అని చెప్పి అన్నందుకు మేము సిగ్నేచర్ చేసినాము. ఇప్పుడేమో సెటిల్మెంట్ అని ఎందుకు పెట్టిండ్రు సార్ అని అంటే అంతే, మేము చేసినాము అయిపోయింది, మీకు ఎటువంటి సంబంధం లేదు అంటారని అంటున్నారు. అంటే ఈ కంపెనీలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఇంకా ఇతరులు కూడా 14 సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు చేయబట్టే. అందరు ఉన్నారు, అందరినీ మోసం చేసిండ్రు. ఇప్పుడు లేడీస్కి ఊడ్చే వాళ్ళకి స్వీపర్స్కి వాళ్ళకు ఒకరోజు తప్పించి ఒకరోజు మీకు ఇస్తామమ్మా, మీరు ఎక్కడ పోరు ఈయనే ఉంటారు, వేరే కంపెనీ వస్తే మళ్ళీ మీరు యథావిధిగా ఇందులోనే చేతురు అంటని చెప్పి వాళ్ళకి చెప్పి ఇప్పుడు నేను నా చేతుకుంటే ఇస్తున్నా అని పవన్ సార్ అని మేనేజర్ నా చేతుకుంటే ఇస్తున్నా వాళ్ళు ఒప్పుకుంటలేరని అంటున్నారు. ఇప్పుడు అందరూ వచ్చి ఫోన్లు చేస్తే కూడా రెస్పాన్స్ అవుతలేరు వాళ్ళు. అంటే మీరు ఉద్యోగం దీంట్లో నోవాటెక్ కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు మీకున్నటువంటి కంపెనీ మీకు ఇచ్చినటువంటి ఒప్పందం ఏంటి? ఇప్పుడు తర్వాత కంపెనీ తీసిన మీకు ఇచ్చినటువంటి ఒప్పందాలు ఎలాంటి మార్పు జరిగింది? అంటే అప్పుడు ఒప్పందాలు అనేది ఏం లేదు. మేము జాయిన్ అయినాము. జాయిన్ అయితే ఏమన్నారంటే మేము నేను ఇంటర్ చేసిన అంటే మాకు చదువుతోనే అవసరం లేదు, మీరు నాకు వర్క్ చేస్తే చాలు, నువ్వు చదివినావు చదవలేదు అన్నది కాదు, మాతోన జీతం ఇంత ఉంటుంది, మేము సంవత్సరానికి ఇంత వేస్తామని చెప్పి అన్నారు. సరే మాకు ఎక్కడ లేదు కాబట్టి చేసినాము చేస్తూ ఇది 10 సంవత్సరాలు అయింది కదా. నోవెల్టెక్ కంపెనీ వచ్చినాక మాకు జీతాలు ఎక్కువ పెంచారు, బాగానే చేశారు. కానీ వీళ్ళు మేనేజరు హెచ్ఆర్ వాళ్ళు మొత్తం ఫ్రాడ్ చేసి కంపెనీ మూసే విధంగా ప్రయత్నం చేసి మమ్మల్ని అనవసరంగా ఒకటే రోజుల రిజైన్ చేయండి, మళ్ళీ మీరు బయటికి వెళ్తే వేరే వాళ్ళు ఏదేదో చెప్పి వాళ్ళ మాటలు విని మీరు మళ్ళీ ఏం చేయరు, ఇప్పుడే చేయండి సిగ్నేచర్ చేయండి అని చెప్పి ప్లాంట్ ఇన్ఛార్జ్ మేనేజర్ ఇద్దరు కన్విన్స్ చేసిరు. వాళ్ళ నమ్మకంతోనే మేము సిగ్నేచర్ చేసినాక ఇప్పుడు పరిస్థితి ఇట్లా ఉంది. ఏ కంపెనీలోకి పోయినా మాకు ఎక్కడ ఆదేరు లేదు. ఇప్పుడు ఈ కంపెనీ తప్ప మాకు ఎక్కడ లేదు. ఎవరు తీసుకుంటారు? ఏజ్ ఎక్కువైపోయింది, తీసుకోము, 25 years 24 years అని చెప్తారు, 36 years ఉన్నాయి. మేము పోతే లేదు బాబు మీకు లేదని అంటున్నారు. ఏం చేయాలి? మా డిమాండ్ ఏంది? వాళ్ళు ఇది సెటిల్మెంట్ అన్నారు కదా, సెటిల్మెంట్ అన్నందుకు మా డిమాండ్ ఏంటంటే 10 లక్షలు ఒకరొకరు 10 లక్షలు అడిగితే మేము ఏదైనా చేసుకుంటాం. ఇన్ని సంవత్సరాల నుంచి ఇందులో చేస్తున్నా, ఏదోటి చేస్తే నేను ఏదైనా నా ఫ్యామిలీని గడుపుకుంటా నడిపించుకుంటా కదా. ఏది లేకుండా 3 నెలల జీతం ఇచ్చి సెటిల్మెంట్ అంటే ఎట్లా అవుతుంది అది? సో ప్రధానంగా మీరు చెప్పండి అమ్మా, మీరు గతంలో 12 సంవత్సరాల నుంచి ఇందులో పనిచేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఈ నోవాటెక్ కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగం నుంచి 3 నెలల జీతాలు ఇచ్చి మీకు సెటిల్మెంట్ చేశామనే విషయం ఎప్పుడు చెప్పారు, మీకు ఎప్పుడు తెలిసింది?
మాకు అది నోటీస్ వచ్చే వరకు మాకు తెలియదు సార్. మాకు సెల్లో పెట్టేయండి, మాకు మెసేజ్ పెట్టిన. ఆ మెసేజ్ పెట్టే వరకు మాకు తెలియదు. మాకు వాళ్ళు చెప్పినప్పుడు అయితే చెప్పలేదు, ఇట్లా సెటిల్మెంట్ చేస్తున్నామని చెప్పలే. మీకు శాలరీ ఎంత ఉందో శాలరీ మీకు సగం వస్తుంది, మీకు అది గ్రాడ్యుయేట్ అని చెప్పిండ్రు మాకు. సరే అని చెప్పాము. మీకు డ్యూటీ మాత్రం కంపల్సరీ మీ 15 మందికి డ్యూటీ ఇక్కడ ఫుల్ డ్యూటీ ఉంటుంది, మీకు డ్యూటీ ఇస్తామని మేనేజర్ సారు పవన్ సార్ ఇద్దరు కలిసి తిరుపతి సార్ కలిసి మాకు చెప్పిండ్రు. సార్ మేము ఇలా సంతకాలు చేసినాం, మాకు మళ్ళీ డ్యూటీ ఇస్తారా అయ్యారంటే లేదమ్మా మేము హెడ్ ఆఫీస్ దగ్గర మాట్లాడినా మీకు డ్యూటీ ఇప్పిస్తాము, మీరు డ్యూటీ చేసుకోండి. 3 నెలల తర్వాత మీకు కంపెనీ వస్తుంది యథావిధిగా, మళ్ళీ మీరు జాయిన్ కావచ్చు ఆ కంపెనీలో. అప్పటి వరకు మీకు ఇట్లా వారంలోన ఇట్లా చేతి దగ్గర మేము కట్టిస్తాం పైసలు, ఇట్లా వేపిస్తాము. తర్వాత మళ్ళీ నెల శాలరీ రాక వస్తుంది, మీరు వేరే కంపెనీలో జాయిన్ అయితే మీకు మళ్ళీ ఎప్పటిలాగానే యథావిధిగా ఉంటుందని చెప్పింది సార్. మాకు చెప్పడం ఒకటి, సరే మళ్ళీ మాకు 24 తారీఖు ఆగస్టు 24 తారీఖు వరకు ఫుల్ చేయించారు సార్. మాకు డ్యూటీ చేయించి మాకు మళ్ళీ సగమే వేసిండ్రు, దాంట్లో మాకు ఫుల్ శాలరీ వేయలేదు, సగమే వేసిండ్రు. సగం వేసినాక కొన్ని రోజులు ఆగి మళ్ళీ మేము సార్ ఫోన్ చేసి అడిగినాం, సార్ మాకు ఇలా ఇస్తున్నారు, ఒకరోజు తప్పించి ఒకరోజు పని ఇస్తున్నారు, ఏమై సార్ ఇవ్వలేదు అంటే, సరే అమ్మా మీరేమి గొడవ వేడుకుంటున్నారు, కొంచెం ఆగండి, మీకు పని సెటిల్ చేస్తాం ఇస్తామని చెప్పిండ్రు. మేము అడిగిన తర్వాత రాండమ్మా అని చెప్పి ఒకరోజు తప్పించి ఒకరోజు 3 వారాలు చేసినాం సార్. మాకు ఒక వారం పేమెంట్ ఇచ్చింది, ఇంకా 2 వారాల పేమెంట్ ఇవ్వలేదు. నాకు వెంబడే మళ్ళీ సండే రోజు సార్ ఫోన్ చేసిండు మేనేజర్ సార్, అమ్మ మీరు రేపటి నుంచి డ్యూటీకి రావద్దు అని చెప్పిండు. అంటే ఎందుకు సార్ మీరు ఆ రోజు మాకు దగ్గర సైన్ చేయించుకున్న రోజు మాకు ఇట్లా చెప్పిండు కదా, చెప్పి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు అంటే, అమ్మ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, మరి నేనేం చేయాలి, నేను రేపు మళ్ళీ చెబుతానని చెప్పి చెప్పలేడు. చెప్పకుండా ఉన్నాక మేము డ్యూటీకి వచ్చాం సార్, అందరం కలిసి డ్యూటీకి వచ్చి సార్కి ఫోన్ చేసినాం. సార్ మాకు నిన్న ఎందుకు ఫోన్ చేసి మాకు డ్యూటీకి రావద్దు అని చెప్పిండ్రు అంటే, అమ్మ నేను నీతున్నా నా జేబులోకి వెళ్ళి వెళ్ళా మీకు శాలరీ, వాళ్ళు హెడ్ ఆఫీస్ వాళ్ళు ఒప్పుకుంటలేరు, అందుకని నేను వద్దని చెప్పిన అన్నాడు. అంటే సార్ మా దగ్గర సంతకాలు పెట్టించుకున్నప్పుడు హెడ్ ఆఫీస్ వాళ్ళు వచ్చి పెట్టించుకోలే, మాకు చెప్పి నువ్వు నమ్మకంతో మాకు చెప్పినందుకు మేము సంతకాలు పెట్టినాము, మాకు నీవే న్యాయం చేయాలంటే నాకు తెలియదు, పోండి హెడ్ ఆఫీస్కి పోయి మాట్లాడకపోండి, నాకు తెలియదు, నా దగ్గర అరవకండి మీరు ఎక్కువ అని చెప్పి ఫోన్ కట్ చేసింది సార్. అంతే. అంటే ప్రధానంగా అక్కడ మీకు మీ ఉద్యోగ విషయంలో, మీ ఉద్యోగ భద్రత విషయంలో, తర్వాత కంపెనీ మారినప్పుడు కూడా మీకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పేసి భద్రత ఇచ్చినటువంటి ఆ ఆఫీసర్ పేరేం పేరు, వాళ్ళు ఏం చేస్తుంటారు? సార్ తిరుపతి సార్ మేనేజర్ ఇన్ఛార్జి ఇద్దరు మాకు మాట ఇచ్చింది సార్. వాళ్ళ మాటపై మేము సంతకం చేసినాం, వాళ్ళ మాట ఇవ్వకుంటే మేము సంతకం చేయకుంటే సార్ మా 15 మంది పైన ఆపుతుంటే మేము వాళ్ళు చెప్పినందుకు మేము సంతకం చేసినాం. మాకు నమ్మించి సంతకం చేయించుకొని మమ్మల్ని మోసం చేస్తున్నారు. మేము ఆ రోజు మాకు ప్రూఫ్ ఒక కాగితం కూడా ఏదైనా రాసి అని మేము అడగలేము సార్, ఎందుకంటే వాళ్ళు ఇంత మాకు నమ్మకంగా మాటిస్తున్నారని చెప్పి మేము ఏది అడగలే, మమ్మల్ని ఇట్లా నమ్మించి మోసం చేసింది సార్. వీళ్ళిద్దరే మమ్మల్ని మోసం చేసింది. సో ప్రధానంగా 5 రోజుల నుంచి మీరు ధర్నా నిర్వహిస్తున్నారు, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ప్రభుత్వము కానీ ప్రభుత్వ అధికారుల పైన కానీ ఇటు చేస్తున్న అర్థార్థంగా కంపెనీ మిమ్మల్ని రోడ్డు మీద పడేసింది, అర్థాంతరంగా కంపెనీ ఆపేసి, దీని పట్ల మీరు ఎలాంటి డిమాండ్స్ కోరుకుంటున్నారు? కంపెనీ మేనేజర్ ఇన్ఛార్జ్ మేనేజర్ ఇద్దరు ఏవైతే ఒప్పుకున్నారో అవన్నీ ఇచ్చే దగ్గర మేము ఈ యొక్క ధర్నా నిర్వహిస్తామని ఈ సభ మీ పూర్వకంగా మేము తెలియజేస్తున్నాము మీడియాకు. ఎందుకంటే మాకు ఆ రోజు 16 తారీఖు నాడు మాట్లాడింది ఒకటి, వాళ్ళు చేసిందంతా ఒకటి. ఆ రోజు ఇన్న మాటలు చేస్తారంటే మేము రీజన్ వాళ్ళ మాటలు వినే రీజన్ చేసినాం, లేకుంటే మేము రీజన్ చేయకుంటే వాళ్ళు అన్నీ చెప్పినవన్నీ ఏది కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అన్నిట్లో కోతలు కోసిండ్రు, మొత్తం అది చేసిర్రు. కాబట్టి మేము రాజకీయ నాయకులను కాకుండా రాజకీయ నాయకులు కూడా పోమో మేము, ఎందుకంటే మా డిమాండ్లు అన్నీ నెరవేరిస్తే మాత్రం మేము నెరవేర్చే దగ్గర మేము ఇక్కడనే కూర్చుంటాము, ఇక్కడనే దీక్ష చేస్తాం. సో ఇది ప్రధానమైనటువంటి విషయాలు చెప్తున్నారు. గత 12 సంవత్సరాలుగా ఇక్కడ ఈ కంపెనీ నోవాటెక్ కంపెనీలో ప్రైవేట్ లిమిటెడ్లో ఉద్యోగంగా పనిచేస్తున్నప్పటికీ అకస్మాత్తుగా గత 3 నెలల క్రితం నుంచి కూడా మీకు 3 నెలలకు సంబంధించిన జీతాలు ముందుగానే అడ్వాన్స్గా ఇచ్చేసాము, మీకు తర్వాత కంపెనీ మారుతుంది, కంపెనీ మారినప్పటికీ కూడా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు మీకు కల్పించిన తర్వాతనే మేము ఇక్కడి నుంచి వెళతామనేటువంటి ఉద్యోగ భద్రత అనేటువంటి వాళ్ళకి చెప్పి నట్లెట్లా ముంచిన మమ్మల్ని మోసం చేశారు అనేటువంటిది కూడా చెప్తున్నారు. గత 3 నెలల జీతం కూడా ఇస్తామని చెప్పేసి కూడా సగము జీతమే ఇచ్చేసి కూడా వాళ్ళు ఈరోజు ఫోన్లు ఎత్తకుండా కూడా బడాబాబుల్లాగా పట్టణ ప్రాంతాలు హైదరాబాద్కి వెళ్ళినట్టుగా సమాచారం వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఎవరు స్పందించట్లేదు. మాకు ఎవరైతే మాతో ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మేము ఉద్యోగ అవకాశం కోసం వచ్చినప్పుడు మాకు ఎలాంటి భద్రతా అవకాశాలు ఇచ్చారో అలాంటి భద్రతా అవకాశాలు కూడా ఇప్పుడు కల్పించకుండా మమ్మల్ని అర్ధాంతరంగా రోడ్డు మీద పడేసి కంపెనీ మూసేసినటువంటి విషయాలు ఏవైతున్నాయో వీటన్నింటి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. మాకు కంపెనీ యాజమాన్యం వచ్చి ఇక్కడ మాకు ఉద్యోగ విషయంలో భద్రత కల్పించే వరకు కూడా మేము దీక్ష అయితే కొనసాగుతామని చెప్తున్నటువంటి కార్మికులతో ప్రస్తుతం కొనసాగుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.